హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను ఒక చిన్న టిప్ చూపిస్తున్నానండి. అదేంటంటే, మనం కూరగాయలు అలా కొనుక్కొని వస్తాం కదా మార్కెట్ నుంచి, ఇలాంటి కవర్స్లో ఇస్తూ ఉంటారు. సో ఈ కవర్స్ని మనం ఏం చేస్తూ ఉంటాం, పడేస్తూ ఉంటాం, డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటితో చిన్న టిప్పు చూద్దాం. ఆ టిప్ ఏంటంటే, చూడండి ఒకసారి, కిచెన్ ఇలా ఇక్కడ ఆయిల్ మరకలు ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఈ ఆయిల్ మరకలన్నిటినీ వీటితో, మనకు కూరగాయలకు వచ్చిన ఈ కవర్స్ ఉన్నాయి కదా, వీటితో ఇలా క్లీన్ చేస్తే నీట్గా వస్తుంది. ఒకసారి మీరే చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా అండి? ఇలా ఇవి కూడా తీసి మనకి దీని మీద పడ్డ ఆయిల్ మరకలన్నీ నీట్గా వస్తాయండి. కనిపిస్తున్నా ఇదిగోండి ఇక్కడ ఆయిల్ మరక. ఇలా చూడండి, ఇది కూడా చూడండి ఒకసారి. ఇలాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి చూడండి అంతా ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. సేమ్ దీన్ని కూడా ఈ విధంగా ఒకసారి చూడండి, మొత్తం క్లీన్ చేశాక ఈ విధంగా ఉంది. సో మనకి ఈ కూరగాయలకు వచ్చిన యొక్క కవర్స్ ఉంటాయి కదండి, వీటిని అలాగే పడేసే బదులు దీన్ని బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే విధంగా నేను చెప్పేదాన్ని. అలా దీన్ని ఇలా వాడుకొని డస్ట్బిన్లో పడేస్తే మేలు కదా. చూడండి, ఆయిల్ మరకలు అసలు నీట్గా వచ్చేసింది, స్టవ్ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కవర్లతోటి మనం ఇలా వేస్ట్గా పడేసే బదులు ఇలా మనం యూజ్ చేసుకొని పడేస్తే మంచిది కదా. సో అందుకోసం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ టిప్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి కింద. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.